గురువాయుపురాధీశం విష్ణుం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురుం. నారాయణీయంలోని 17వ దశకంలో ఉన్నాం. ధ్రువ చరితం ఇది. ఉత్తానపాదన్ నృపతేర్మనునందనస్య జాయా బభూవసురుచిర్నితరామభీష్టా అన్యా సునీతిరితి భర్తురనాదృతా సా త్వామేవ నిత్యమగతే శరణం గతాభూత్. మనువునకు ఉత్తానపాదుడను పుత్రుడున్నాడు. అతనికి సునీతి, సురుచి అను భార్యలున్నారు. వారిలో చిన్న భార్య అయిన సురుచిపై మహారాజునకు ఎనలేని ప్రేమ ఉండేది. పెద్ద భార్య అయిన సునీతిని అతడు నిరాదరింపసాగాడు. అప్పుడు నిస్సహాయురాలైన ఆమె నిన్నే శరణు పొంది ప్రతిదినము ఆరాధింపసాగింది. అంకే పితు సురుచి పుత్రకముత్తమం తం దృష్ట్వా ధ్రువ కిల సునీతి సుతోధిరోక్ష్యన్ ఆచిక్షిపే కిల శిశుసుతరాం సురుచ్యా దుస్సంత్యజా ఖలు భవద్విముఖైరసూయా. ఒకనాడు సురుచిపుత్రుడైన ఉత్తముడు తండ్రి అయిన ఉత్తానపాదుని ఒడిలో కూర్చుని ఆడుకుంటున్నాడు. అప్పుడు సునీతి కొడుకైన ధ్రువుడు కూడా తండ్రి ఒడిలో కూర్చోవాలనుకున్నాడు. దానిని చూసి సురుచి బాలుడైన ధ్రువుని అధిక్షేపించుచూ అతనిని నివారించాడు. స్వామి, నీపై భక్తి లేని వారికి అసూయ ఉండుట సహజం కదా. నీపై భక్తి లేని వారికి అసూయ ఉండుట సహజం కదా. రెండు విషయాలు ఇక్కడ ముందరకు వస్తున్నాయి. గత జన్మలోని పాపాలతో ఇక్కడికి వచ్చాము అనే మాటకి ఒక చక్కని ఉదాహరణ ఏమిటయ్యా అంటే, మనలో అసూయ అనేది బయలుదేరుతూ ఉంటుంది. అసూయ ఈజ్ ఈక్వల్ టు పాపము. మన మనస్సు అనేది ఒక ట్రాన్స్వర్సల్. గత జన్మకి నెక్స్ట్ జన్మకు కూడా ఈ సూక్ష్మ శరీరానికి మిగిలి ఉన్న జ్ఞాపకము, దాని ఆ మెమొరీ చిప్ అంతా కూడా సూక్ష్మ శరీరంలో ఉంటూ మనసు ద్వారా జాగృతం అవుతూ ఉంటుంది. మన మనస్సు ఇవాల్టిది కాదు. అది దాంట్లో అసూయ అనేది బయలుదేరింది అని అంటే అర్థం ఏమిటి అంటే, మనం చాలా పాపకర్మలను ఆచరించి ఇక్కడికి వచ్చామని అర్థం. అది లేకపోతే కదా మనకి భక్తి అనేది కలిగేది. త్వన్మోహితే పితరి పశ్యతి దారవశ్యే దూరం దురుక్తి నిహత సగతో నిజాంబాం సాపి స్వకర్మగతి సంతరణాయ పుంసాం త్వత్పాదమేవ శరణం శిశవే శంస. ప్రభు, తండ్రి అయిన ఉత్తానపాదుడు నీ మాయ వల్ల మోహమును పడి చిన్న భార్య అయిన సురుచికి అధీనుడుగా ఉన్నాడు. అట్టి తన తండ్రి చుట్టుచుండగానే పినతల్లి అయిన సురుచి మిక్కిలి కఠినమైన మాటలు పలుకగా బాలుడైన ధ్రువుని మనస్సు చాలా బాధపడింది. అందువలన అతడు బాధపడుతూ తన తల్లి దగ్గరకు వెళ్ళాడు. ఆమె అప్పుడు కర్మగతిని తప్పించుటకు హేతువైన నీ పాదములనే శరణు పొందుమని అతనికి బోధించినది. ఆకర్ణ్యసోపి భవదర్చన నిశ్చితాత్మా మానీ నిరేత్య నగరాత్ కిల పంచవర్ష సందృష్ట నారద నివేదిత మంత్రమార్గ త్వామారరాధ తపసా మధుకాననాంతే. ఆ బాలుడు తల్లి మాటలు విని నీ పాదార విందములను సేవింపవలని నిశ్చయించుకున్నాడు. 5 సంవత్సరముల వయస్సు గల ఆ బాలుడు అభిమానవంతుడు కావున పట్టణమును వదిలిపెట్టిపోతున్నాడు. అప్పుడు అతనికి నారద మహర్షి కనిపించి భగవంతుని సేవించుటకై 12 మంత్రమును ధ్యానించు పద్ధతిని బోధించాడు. ధ్రువుడు అదేవిధంగా మధువనమునకు పోయి కఠినమైన తపస్సు ద్వారా నిన్ను ఆరాధింపసాగాడు. తాతే విషన్న హృదయే నగరీం గతేన శ్రీనారదేన పరిశాంత్విత చిత్తవృత్తౌ బాలస్త్వదర్పితమనాః క్రమవర్ధితేన నిన్యే కఠోర తపసా కిల పంచమాసాన్. ధ్రువుడు పట్టణమును వదిలిపోయినందువలన తండ్రి అయిన ఉత్తానపాదుడు చాలా వ్యధ చెందాడు. అప్పుడు నారదుడు అచ్చటకు వచ్చి ధ్రువునకు కలుగబోవు యోగమును చెప్పి అతని మనస్సును శాంతపరిచాడు. ఇక ధ్రువుడు పరమాత్మమైన నీ యందు మనస్సు నిలిపి కఠోర తపస్సును క్రమక్రమముగా పెంచుచూ 5 మాసములు గడిచాయి.
तावत्तपोबलनिरुच्छ्वसिते दिगन्ते देवाधितस्त्वमुदयत्करुणार्द्रचेताः त्वद्रूपचिद्रसनिलीनमते पुरस्तादाविर्बभो విభో గరుడాధిరూఢ. ధ్రువుని కఠినమైన తపస్సునకు లోకములన్నీ తల్లడిల్లిపోయాయి. అప్పుడు దేవతలందరూ నిన్ను ప్రార్థింపగా మిక్కిలి దయతో గరుత్మంతుని అధిరోహించి నీ స్వరూపమును చిదానంద రసమును నిమగ్నుడై ఉన్న ధ్రువునకు దర్శనమిచ్చావు. త్వద్దర్శన ప్రమద భారత రంగితంతం దృగ్భ్యాం నిమగ్నమివ రూపరసాయనేతే తుష్టూషమాణమవగమ్య కపోలదేశే సంస్పృష్టవానసిధరేణ తథాదరేణ. ధ్రువునకు నీ దివ్య రూపదర్శనము కలుగుగానే అతని మనస్సు ఆనందామృతమును మునిగిపోయింది. కన్నులు సంతోష బాష్పములతో నిండిపోయాయి. ఆ విధంగానున్న ధ్రువుడు నిన్ను స్తుతింపదలచినను అతనికి తగిన శక్తి లేనందువలన నీవు ప్రేమతో నీ శంఖముతో అతని కపోలముపై స్పృశించితివి. తావద్విబోధ విమలం ప్రణువంతమేనం ఆభాషధాస్త్వమవగమ్య తదీయ భావం రాజ్యం చిరం సమనుభూయ భజస్వ భూయః సర్వోత్తరం ధ్రువపదం వినివృత్తిహీనం. ప్రభు నీ శంఖము వేదమయము. అట్టి శంఖ స్పర్శ వలన ధ్రువునకు నిర్మలమైన జ్ఞానము కలిగింది. పరమాత్మవైన నిన్ను స్తుతించు శక్తి కూడా ప్రాప్తించినది. అందువలన ధ్రువుడు నిన్ను స్తుతి చేయుచున్నప్పుడు అతని భావమును ఎరింగి అతనితో ధ్రువా, నీవు చాలా కాలము రాజ్యము నేలిన తరువాత పునరావృత్తి రహితమై సర్వోత్తమము ధ్రువస్థానమున ఉంటావు అని చెప్పావు. ఇత్యూచిషి త్వయి గతే నృపనందనోసౌ ఆనందితాఖిల జనో నగరీముపేతః రేమే చిరం భవదనుగ్రహ పూర్ణకామః తాతే గతే చ వనమారుత రాజ్యభార. స్వామి, ఈ విధంగా నీవు ధ్రువుని అనుగ్రహించి నీ లోకము చేరుకున్నావు. ఈ విషయము తెలిసిన జనము సంతోషంతో ధ్రువుని అభినందింపసాగారు. ధ్రువుడు పట్టణం చేరిన తరువాత కొంతకాలమునకు అతని తండ్రి అయిన ఉత్తానపాదుడు అడవికి వెళ్ళాడు. ధ్రువుడు నీ అనుగ్రహం వలన కోరికలు తీరగా చాలా కాలం రాజ్యమేలాడు. యక్షేణ దేవ నిహతే పునరుత్తమేస్మిన్ యక్షై సముద్ధ నిరతో విరతో మనూక్త్యా శాంత్యా ప్రసన్న హృదయార్ధనదాదుపేతా త్వద్భక్తిమేవ సుదృఢామవృణోన్మహాత్మా. పరమేశ్వర, ఉత్తముని ఒక యక్షుడు చంపినందువలన ధ్రువుడు యక్షులపై యుద్ధము ప్రకటించాడు. కానీ మనువు వచ్చి నచ్చజెప్పినందువలన అతడు యక్షులతో యుద్ధమును మానివేశాడు. అందువలన యక్షరాజైన కుబేరుడు సంతోషించి వరమయ్యబోగా నీయందు దృఢమైన భక్తి మాత్రమే కావాలని ధ్రువుడు వరం కోరుకున్నాడు. అంతే భవత్పురుష నీత విమానయాతో మాత్రా సమం ధ్రువపదే ముదితోయమాస్తే ఏవం స్వభృత్య జనపాలన లోలధీస్త్వం వాతాలయాధిప నిరుంధి మమామయౌఘాన్. ధ్రువుడు చాలా కాలం రాజ్యమును పాలించిన తరువాత నీ యొక్క సేవకులు అతనిని ధ్రువపదమునకు తీసుకుని పోవుటకు విమానంలో వచ్చారు. అప్పుడు ఆ ధ్రువుడు తల్లితో కలిసి ధ్రువపదమునకు వెళ్ళాడు. ఈ విధంగా తన భక్తులను పరిపాలించు గురువాయూరు పురపతి, నాకున్న సమస్త రోగములను కృపతో దూరము చేయుము. మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్షో, మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.